గోపవరం పంచాయతీకి ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న సమస్య భగత్ సింగ్ కాలనీకి సంబంధించిన 5 వీధులు. ప్రధానమైనటువంటి సమస్య వారికి కాలువలు. ఇప్పుడు నా ఎదురుగా ఉండే కాలువ. ఈ 5 వీధులకు కాలువలు లేవు. ఎప్పుడు వర్షం వచ్చినా కానీ మురికి నీరు కానీ నీళ్లు నిలబడడం, మోకాలలో తుండడం. ఏ ఎన్నికలకు వచ్చినా కూడా వాళ్ళు చేసే ఒకే ఒక అప్పీల్, ఒకే ఒక విజ్ఞాపన కాలువ. ఇది నాకు మాత్రం చేసిన విజ్ఞాపన కాదు. వరదరాజరెడ్డికి 25 ఏళ్ళు చేసినారు, లింగారెడ్డి గారికి 5 ఏళ్ళు చేసినారు, వరదరాజరెడ్డి గారు ఓడిపోయిన 10 ఏళ్ళు చేసినారు. అంటే 40 సంవత్సరాలుగా ఈ కాలనీ పుట్టినప్పటి నుంచి ఈ సమస్య వారు పరిష్కరించలే, మేము పరిష్కరించినాం. అది వ్యత్యాసం. వారికి 40 ఏళ్ళు అయినా కానీ పరిష్కరించడానికి సాధ్యం కాలే, మాకు 4 ఏళ్ల కాలంలో పరిష్కరించడానికి సాధ్యం. దీనికి వ్యత్యాసం సామర్థ్యమా, ప్రజలపైన మీకు నిబద్ధత లేకపోవడమా? రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. నేనైతే సామర్థ్యం లేదు అనుకోను, నిబద్ధతే మీకు లేదు ప్రజలపైన. ఈరోజు మేము గోపవరం గ్రామ పంచాయతీలో అడిగితేనే ఇమ్మీడియట్ గా మేము దృష్టిలో పెట్టుకున్నాం. ఇది 1,75,00,000 రూపాయలతో 5 కాలువలను సంపూర్ణంగా పనిచేస్తున్నాం. పని కూడా మొదలు పెట్టినాం, పని జరుగుతుంది. ఒక 20 రోజుల లోపల యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు పూర్తి చేస్తాం. 20 రోజులు అంతే. ఈ 5 వీధులు ఉండే ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎన్నికల కోడ్ వస్తే కాలువలు తవ్వి ఆపేస్తారేమనే అనుమానం ఉండి మీరెవరు సంకోచించాల్సిన అవసరం లేదు. కొత్త పనులకు మాత్రమే ఎన్నికల కోడ్ అడ్డంకి. ఎన్నికల కోడ్ అనేది ఏంటంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలిపి పనులు మొదలు పెట్టకూడదు. ఎన్నికల కోడ్ కంటే ముందు, నోటిఫికేషన్ కంటే ముందు ఏ పనులైతే అభివృద్ధి పనులకు ఆమోదం జరిగి పనులు జరుగుతూ ఉంటాయో వాటిని అబ్జెక్షన్ చేయడానికి అధికారం లేదు. కాబట్టి మీ భగత్ సింగ్ కాలనీ నుండి 5 వీధులకు ఎన్నికల కోడ్ వర్తించదు. 1,70,00,000తో 20 రోజుల కాలంలో, అంటే నేను ఎన్నికల ప్రచారానికంటే ముందుగానే మీ వీధులకు కాలువల సమస్య పోయి, ఆ ప్రధానమైన పెద్దమ్మ చెట్టుకు ముందుండే సైడు పెద్ద కాలువ కట్టాం. ఆ కాలువలో 80 లక్షలు పెట్టి మీకోసమే కాలువ కట్టాం. ఈ నీళ్లు పోయి ఆ కాలువలో పడతాయి. ఆ కాలువలో కొన్ని నీళ్లు లాస్ట్ మల్లెలమ్మ గుడి దగ్గర ఉండే పెద్ద కాలువలో పడతాయి. రెండోది, ఇదే పంచాయతీలోనే యానాది కాలనీలో ఎప్పటి నుంచో ఇంటర్నల్ కాలువ సమస్య ఉంటే అది కూడా ఒక 11 లక్షల రూపాయలతో ఒక కాలువ కట్టడం వలన మిగతా వీధులకు 5-6 వీధులకు సంబంధించిన 8 వీధులకు సంబంధించిన బర్నింగ్ ఇష్యూ, మురికి నీరు సాల్వ్ అవుతుంది. అది కూడా పని జరుగుతుంది, PCU ఇచ్చిన. అదే యానాది కాలనీ దగ్గర క్రైస్తవులకు సంబంధించిన బరిగల గ్రౌండ్ 2 ఉన్నాయి, 2 చర్చిలకు సంబంధించి. పోవడానికి అది వంక అడ్డం ఉంది. అది కూడా ఎప్పటి నుంచో వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలు అడిగినారు, స్పందించలే. మేము స్పందించినాం. దాదాపు 20 లక్షల రూపాయలతో కల్వర్ట్ పెద్దది నిర్మించినాం, రోడ్డు వేస్తాం. అది కూడా పని అయిపోవచ్చు. ఇదే గోపవరం పంచాయతీలోనే హౌసింగ్ బోర్డు దగ్గర ఒక కల్వర్ట్ లేకపోయి మురికి నీరంతా కాలువ నీళ్లు నిలబడతా అంటే అది కూడా పని పూర్తి అయిపోయింది, అది చేసినాం. అదే హౌసింగ్ బోర్డులోనే 4.5 కోట్ల 5 కోట్లతో పార్కు పనులు జరుగుతూ ఉన్నాయి. ఇదే గోపవరం పంచాయతీలోనే యానాది కాలనీకి జౌకులు తాగే నీరును బీసీ హాస్టల్ నుంచి, పెన్నా రివర్ నుంచి బీసీ హాస్టల్కి ఇచ్చి అక్కడ నుంచి పెన్నా రివర్ నీరు ఇస్తాను. హౌసింగ్ బోర్డు కాలనీ ప్రజలకు కూడా పెన్నా రివర్ నుంచి 2 కోట్ల రూపాయలతో పైప్ లైన్ తెచ్చి త్రాగునీరు ఇచ్చినాం. ఇవన్నీ ప్రస్తుతం ఈ నెల, 2 నెలల, 3 నెలల కాలంలో వాళ్ళు అడిగిన వెంటనే మేము సాధించినటువంటి ప్రగతి, వాళ్ళ పట్ల మాకుండే నిబద్ధత. అందుకే ఈ పంచాయతీ ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అభివృద్ధిని మీరు అందుకుంటా ఉన్నారని. అదేవిధంగా కొత్తపల్లి పంచాయతీలో కూడా పోయించినారు. ఏ ప్రకాష్ నగర్ అయితే 50 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోకుండా, అసలుగా అది ఎందుకు తరంగాని పంచాయతీలో ఒక కాలనీ, అంటే ప్రకాష్ నగర్ అంటే ఎవరికీ తెలియని పరిస్థితుల్లో, తెలిసినా కానీ అది ఏందో నివాసం ఉండడానికి యోగ్యత లేని మనుషులు ఉన్నట్టు, తరంగాని మనుషులు అలా యోగ్యత ఉన్నట్టు మాట్లాడుకునే పరిస్థితి ఆ కాలనీ చేసి పెట్టినారు. ఆడ కూడా సేమ్ పరిస్థితి. 50 ఏళ్ళు అయింది. 40 ఏళ్ళ నుంచి వరదరాజరెడ్డి గారు, తెలుగుదేశం కానీ ఎవరే కానీ దాన్ని చేసిన పాపాలు. మేము గడప గడప పోయి మమ్మల్ని అడిగినప్పుడు, ఆ కాలనీని చూసినప్పుడు, ఎస్, వాళ్ళు అడిగిన ప్రశ్నే కరెక్ట్. ఒక రోడ్డు లేదు, ఒక కాలువ లేదు. రోడ్డు ఎప్పుడో వేసినారు, అప్ అండ్ డౌన్స్. కాలువలు అయితే ఒకటి కూడా లేవు. 11 రోడ్లు, 11 కాలువలు వేయాలి. 5 కోట్ల రూపాయలు అవుతుంది. ప్రధానమైన మెయిన్ రోడ్డు కూడా లేదు. 3 మెయిన్ రోడ్లు వేయాలా, అడ్డ రోడ్లు కొన్ని వేయాలా, అడ్డ రోడ్లు కొన్ని చోట్ల ఎత్తు తగ్గుంటే లెవెల్ చేయాలా, 11-13 వీధులకు కాలువలు కట్టాలా. దీనికి 5.5 కోట్లు అవుతుంది. ఒక్క ఓవర్ నైట్ ఈ ప్రకాష్ నగర్ ను బృందావనవనం చేసి తీరుతా అని ఒక మాట ఇచ్చి, ఆ మాట కట్టుబడి మా సొంత లెక్కలు పెట్టే ప్రయత్నంలో భాగంగా 3 కోట్ల రూపాయలు మా సొంత లెక్క పెట్టేదానికి ఉపక్రమించి పనిలోకి పోయినాం. ఆ తర్వాత ఎంపీ గారి నిధులు కొంత మాకు సహాయపడినారు, NRGS ఫండ్స్ కొంత ఉపయోగపడినాయి, పంచాయతీ నుంచి కొంత ఫండ్స్ ఉపయోగపడినాయి. ఇట్లా అన్ని కోణాలలో ఫండ్స్ను క్రోడీకరించుకొని, ఇంకా నాదేమన్నా పోతే ఆ పంచాయతీలో నేను అనుకున్నట్టు 2 కోట్లు 3 కోట్లు పెట్టాలనుకునే దాంట్లో నుంచి ఒక 60-70 లక్షల రూపాయలు నా సొంత డబ్బు పోయే పరిస్థితి. మిగతా అంతా ప్రభుత్వం యొక్క లెక్కతోనే చేస్తున్నాం. అవి కూడా 11 కాలువలు కట్టినాం, 3 మెయిన్ రోడ్లు వేసినాం, ప్రధానమైన రోడ్డు వేస్తున్నారు. అది ఇంకొక 15 రోజులు 20 రోజుల్లో ప్రకాష్ నగర్ కూడా బృందావనవనంగా చేసి చూపిస్తాం. అదే పంచాయతీలోనే ఆటో నగర్ పుట్టి 40 సంవత్సరాలు, 35 ఏళ్ళు.
అందరు లీడర్లను అడిగినారు వాళ్ళు. ప్రధానమైన రోడ్లు ఉన్నాయి రెండు, ఆ రెండు రోడ్లు వేసి కాలువలు కట్టండి, మిగతా అడ్డ రోడ్లు వేయండి అని. ఎవరు స్పందించాలి. నేను స్పందించి ఇక ప్రభుత్వం వైపు నుంచి చేయడానికి నాకు అవకాశం లేక వారికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికల నాటికి మీకు ఆ రెండు రోడ్లు వేస్తేనే వచ్చి మీకు కనిపిస్తానని ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజు ఆ రెండు రోడ్లు మాత్రమే, కాలువలు కాకుండా రెండు రోడ్లు వేయడానికి ₹1,00,00,000 ఎత్తాలి. రెండు కాలువలు కట్టాలంటే మరో ₹1,00,00,000 ఎత్తాలి. 60-70 లక్షలు ఎత్తాలి. సో రెండు రోడ్లు రెండు కాలువలు అంటే ₹1,70,00,000 నుంచి ₹2,00,00,000 నా సొంత డబ్బులు పెట్టి ఆడ రోడ్డు పూర్తి చేస్తాను. మొదటి రోడ్డు పూర్తి అయిపోయింది, మీరు కూడా చూసింటారు. రెండవ రోడ్డు మొదలు పెడతారు. ఆ మొదటి రోడ్డుకు రెండో రోడ్డు మధ్యలో మసీదు ఉంది. రంజాన్ సందర్భంగా ఆ మసీదుకు వచ్చే ముస్లిం సోదరులకు కానుకగా ఇవ్వాలనుకున్నా కాబట్టి ఆ మసీదుకి ముందు పక్క కూడా ఒక 50 మీటర్లు ఉంటే అది కూడా 5-6 లక్షలు పెట్టి నా సొంత లెక్కతోనే రోడ్డు వేసిన. ఒక మసీద్ దగ్గర ఉండే రోడ్డు పూర్తి చేసినాం. 450 మీటర్లు ఉండే 1/2 కిలోమీటర్ పెద్ద రోడ్డు పూర్తి చేసినాం. ఇంకొక పెద్ద రోడ్డు ఉంది, అది సోమవారం మొదలు పెడతారు. శుక్ర, శని, ఆది 3 రోజులు సెలవులు వచ్చినాయి. శుక్రవారం శివరాత్రి, శనివారం సెలవు, ఆదివారం సెలవు తీసుకున్నారు. సోమవారం మొదలుపెట్టి శనివారం నాటికి ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తారు. ఆటోనగర్ లో కూడా మరొక వారానికి 2 రోడ్లు, వాళ్ళు అడిగిన రోడ్లు, మసీదు రోడ్లు, ఇవన్నీ కొన్ని కోట్ల రూపాయలు. అంటే 5 కోట్లు ప్రకాష్ నగరు, 2 కోట్లు ఆటోనగరు, 7 కోట్లు. ఇక్కడ గోపవరం వస్తే 5 కోట్ల రూపాయలు పార్కు, 12 కోట్లు. అక్కడే ఒక కలవర్టు, ఎన్ని లక్షలు మరి, 1,30,00,000, అది కాదు 50 లక్షలు అడవ కలవర్టు. అదే పార్కు దగ్గరనే 12.5 కోటి. ఇది దాదాపు 2 కోట్లు, 14.5 కోట్లు. అక్కడ ఒక 50 లక్షలు బరిగల్ గ్రౌండ్, 14 కోట్లు. ఈ రోంతలోనే ఈ 2-3 నెలల కాలంలోనే ఈ 2 పంచాయతీల్లో మేము చేసిన పనులు 14. మరొక 2 కోట్ల రూపాయలు కొత్తపల్లి పంచాయతీలోనే వివేకానంద నగర్ కాలనీకి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి స్పెషల్ ఫండ్స్ తెచ్చినారు. అది సోమవారం భూమి పూజ చేసి మొదలుపెట్టి అది కూడా ఈ 2 వారాల్లోనే క్లోజ్ చేస్తాం. 2 పంచాయతీలు కలిపి 16-17 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అన్ని అభివృద్ధి పనులను సమీక్షిస్తా చూస్తా ఇక్కడికి వచ్చినా చాలా ఆనందంగా ఉంది. పనులు బాగా చేస్తున్నారు మా వాళ్ళు, మా లీడర్లే పనులు చేస్తున్నారు. ఇది కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరన్నా ఆదాయం కోసం అనుకోవచ్చు. ఆదాయం కోసం కాదు, మా లీడర్లు పనిచేస్తుంది. అది యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు సౌకర్యాన్ని అందించాలా, పనులు కుంటుపడకూడదనే ఉద్దేశంతో మాది 10 రూపాయలు పోయినా పర్వాలే, ప్రజలకు సౌకర్యాన్ని ఇచ్చి వాళ్ళ ప్రేమను వాళ్ళ హృదయాలలో మాకు స్థిరమైనటువంటి స్థానాన్ని పొందాలని చేసే తాపత్రమే తప్ప మరొకటి కాదు. లెక్కకు ఆశపడే మనస్తత్వం, కాంట్రాక్ట్ల మీద డబ్బు కొట్టాలనే మనస్తత్వం నాకు కానీ నా వాళ్ళకు కానీ లేదు. మాకుండే స్వార్థం అంతా జనహృదయంలో మాకు స్థానం ఉండడమే, ఇది తప్ప మా స్వార్థం మరొకటి లేదు. ఇంకా భవిష్యత్తు కాలంలో రాచమల్లు వర్గీయులు అభివృద్ధి మీద మాత్రమే దృష్టి సారిస్తారు. రెండవ కోణంలో ఉండదు. మాకు తెలిసింది అభివృద్ధి, మాకు తెలిసింది మానవతా హృదయంతో సహాయం చేయడం, మాకు తెలిసింది కక్షలు లేని ప్రొద్దుటూరును తయారు చేసి ప్రశాంతమైన వాతావరణంలో ఉంచడం. ఈ ఊరును శాంతియుతమైన వాతావరణంలో నాగరికతంగా తీసుకుపోవాలా. 1, ఈ ఊరిని అభివృద్ధి పదంలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలా. 2, మా హ్యూమానిటీ, మానవత హృదయంతో మా దగ్గరకు వచ్చిన ప్రతి మనిషి పేదవానికి ఆర్థిక సహాయం చేసి వారి ఆపదలో నుంచి కాపాడడం. వీటి మీదనే దృష్టి పెట్టాం. రాబోయే భవిష్యత్ కాలంలో కూడా వీటి మీదనే ప్రయాణం చేస్తాం. మా జీవితం అంతా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల యొక్క సంతోషం కోసమే పనిచేస్తాం.